నమస్తే ఫ్రెండ్స్. నేను మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని తెనాలి నగరంలో పోలీసులు ముగ్గురు యువకుల్ని కొట్టినందుకు ఒక రెస్పాండింగ్ వీడియో చేసిన. ఆ వీడియోలో నేను ఏం మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ దౌర్జన్యాలకు పాల్పడుతుంది, అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా యువకుల్ని రోడ్డు మీద బండబెట్టి ఇష్టం వచ్చినట్టు కొడితే దాని మీద హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందని రెస్పాండింగ్ వీడియో చేసిన. నేను హోమ్ మినిస్టర్ని ఏం మాట్లాడినా, అందులో హోమ్ మినిస్టరు లా అండ్ ఆర్డర్ పోలీసులే కంట్రోల్ చేయాలి, తప్పు చేస్తే పోలీసులు అంతకు మించి ఏం చేస్తారన్న దానికి నేను రెస్పాండింగ్ వీడియో చేసిన. అయితే ఈ క్రమంలో కింద కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్ బాబులు, ట్రోల్ బాబులు నా మీద ఏం కామెంట్లు చేశారంటే, పేటిఎం బ్యాచ్, గాంజా బ్యాచ్, 5 రూపాయల బ్యాచ్, రౌడీ అని రకరకాల కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఎవరు చేసిరో కూడా నాకు తెలుసు. అయితే ఆ కామెంట్ల మీద నేను రెస్పాండ్ అవుతా కాబట్టి కామెంట్ల మీద మళ్ళీ రెస్పాండ్ అవుతున్నా అంటే కాను. నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకునే వీడియో ఇది. 5 రూపాయలు అన్నారు, గాంజా అన్నారు, రౌడీ అన్నారు. సరే, నేనేందో ఫ్యూచర్లో నా వీడియోస్ 1 by 1 మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంతకు ముందు కూడా నేను చేసిన వీడియోస్ ఒకసారి వెనక్కి వెళ్ళి 1 by 1 చూడండి. అంటే నేను ఏ సబ్జెక్టు మీద మాట్లాడినా, నేను ఏ సబ్జెక్టుల మీద ఎక్కువగా మాట్లాడినా, తర్వాత ఏ అంశాలను ఎక్కువ కవర్ చేసిన అన్న దాని మీద, అంటే నాట్ ఓన్లీ పాలిటిక్స్, హిస్టారికల్ ఇష్యూస్ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, జియో పాలిటిక్స్ కావచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద నేను మాట్లాడినా. అంటే నేను ఇంగ్లీష్ మీడియంకి అనుకూలంగా మాట్లాడినా కాబట్టి, లేకపోతే 3 లాంగ్వేజ్ పాలసీని వ్యతిరేకించిన కాబట్టి నేను సర్టైన్ పొలిటికల్ పార్టీకి ఇంక్లైన్ అయి ఉన్నా అని చెప్పేసి కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవడం జరిగిందనమాట. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి వీళ్ళను వ్యతిరేకిస్తూ మాట్లాడితే నేను బీఆర్ఎస్ అనో లేకపోతే నేను వైఎస్ఆర్సీపీ అనో కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటే నాకేమీ భయం లేదు. కాకపోతే నా కన్సర్న్ ఏంటంటే, రోడ్డు మీద పడుకోబెట్టి యువతను కొడుతున్నప్పుడు కొంతమంది యువకులు దాన్ని భయంకరంగా ఎంజాయ్ చేస్తూ దాన్ని ఒక రాక్షసానందం లాగా పొందడం జరిగిందనమాట. పోలీసులు చేసింది 100% కరెక్టే అని చెప్తున్నారు అనమాట. అంటే ఇట్లా కామెంట్లు చేసే వాళ్ళు ఎవరికి కూడా సొంతంగా అభిప్రాయాలు లేవేమో, వీళ్ళకి ఎవరికి డెమోక్రటిక్ స్పిరిట్ లేదేమో అనిపించింది. ఎందుకంటే పోలీసులైనా సరే, ఇంకా ఎవరైనా సరే, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పబ్లిక్ సర్వెంట్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా సామాన్య పౌరులు ఎట్లయితే ఈ వ్యవస్థలో అకౌంటబుల్ ఉంటారో పోలీసులు కూడా అట్లనే. పోలీసులు అకౌంటబుల్గా ఉండాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేట్ చేయాలి, తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇదంతా కూడా జ్యుడిషియల్ ప్రొసీజర్, అంటే సిస్టమ్ పెట్టినటువంటి రూల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫాలో కాకపోతే ఈ రకమైనటువంటి ఈ దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు యువత దాన్ని ఎంటర్టైన్ చేస్తే వీఆర్ లాసింగ్ అవర్ డెమోక్రటిక్ రైట్స్. అది అంటే యూత్ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని, హింసని ఎంకరేజ్ చేసి దాన్ని ఎంటర్టైన్ చేసి దాన్ని ఒక రాక్షసానందం లాగా పొందితే గనక డెమోక్రసీ విల్ డెఫినెట్లీ టర్న్ ఇన్ టు ద డిక్టటోరియల్షిప్. ఈ రకమైన పరిస్థితి రావద్దనే ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు, మేధావులు, తర్వాత ఆలోచన పరులు వీళ్ళంతా కూడా డిఫరెంట్ సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉండడం జరుగుతుందన్నమాట. ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరినీ కూడా 5 రూపాయల బ్యాచ్ అని, వాళ్ళందరినీ కూడా గాంజా బ్యాచ్ అని. గాంజా బ్యాచ్ అయినంత మాత్రాన కొట్టాల్సిన పని లేదు. దానికి చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అంటే కేసులు పెట్టి దాని అనుకూలంగా కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు చూసుకుంటుంది వాళ్ళ సంగతి. పోలీసులు లేకపోతే ఇక్కడ కింద ట్రోల్ చేసిన వాళ్ళు, లేకపోతే నేను పోయి లాఠీలు పట్టుకొని, కర్రలు పట్టుకొని వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మానవ హక్కులు అందరికీ ఉంటాయి. తప్పు చేసిన క్రిమినల్కి ఉంటాయి, జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తికి కూడా మానవ హక్కులు ఉంటాయి. ఆ మాటకు వస్తే తీవ్రవాదులకు కూడా మానవ హక్కులు ఉంటాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఊరికే మన పార్టీని వ్యతిరేకించండు కాబట్టి, అంటే మనం ఇష్టపడే పార్టీని వ్యతిరేకించండు కాబట్టి, మన పార్టీని వ్యతిరేకించండి, రాన్రా చూసుకుందాం, కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం అని మీరు అనుకుంటే నాకు ఏమీ ఇబ్బంది లేదు. కానీ నేను మాట్లాడే వీడియోలు ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ పర్సన్ ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాడు, ఏ ఆస్పెక్ట్స్ మీద మాట్లాడుతున్నాడు, డెమోక్రటిక్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాడా, హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాడా, సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాడా, సోషల్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడా, ఇవన్నీ కన్సర్న్గా చూస్తూ ఉంటారు అనమాట. ట్రోల్ చేసుకుంటే నాకేం భయం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ ఇన్క్లైన్మెంట్, దానికి ఏం ఇబ్బంది లేదు. మీరు కామెంట్లు చేసుకుంటే చేసుకోండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్.